ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఇది ఇప్పుడు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మన లైఫ్‌లో మనం తెలుసుకోవాలంటే ఎలాంటి స్టేజెస్ ఉన్నాయి? 7 స్టేజెస్ అని అంటారు. అది ఆ స్టేజ్‌లో మనం ఎక్కడున్నాం? ఏ స్టేజెస్ ఒకసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇవాళ మనం 7 స్టేజెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాట్లాడుకుందాం సార్. డిపెండెన్సీ అంటే సార్ యాక్చువల్గా ఫస్ట్ స్టేజ్ 1 అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా మన లివింగ్ ఎక్స్పెన్సెస్ మనమే చూడగలిసేటట్టుగా ఉండాలి. ఫస్ట్ స్టేజ్. సెకండ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ అంటే యూ ఆర్ హ్యావింగ్ మోర్ ఇన్కమ్ ఆఫ్టర్ యువర్ ఎక్స్పెన్సెస్. అలాంటిది ఉండేటప్పుడు మనకు ఒక ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏదైనా వస్తే మనం క్లియర్ చేయవచ్చు. సెకండ్ స్టేజ్ స్టెబిలిటీ తీసుకుంటే సార్ ఇక్కడ ఏంటంటే మనం కన్సిస్టెంట్గా ఒక ఇన్కమ్ జనరేట్ చేసేటప్పుడు మన ఎక్స్పెన్సెస్ పోతుండగా అంటే మన లైఫ్ ఏదైతే బతుకుతున్నామో ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ పోక ఒక సేవింగ్స్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతూ ఉండాలి. రైట్. రెండోది ఒక ఎమర్జెన్సీ ఫండ్. కమింగ్ టు పాయింట్ స్టేజ్ 4 సెక్యూరిటీలో మనం చూసుకునేటప్పుడు ఏంటంటే సార్ లైఫ్లో కూడా అన్సర్టనిటీ ఈవెంట్స్ ఉంటాయి. ఉండేటప్పుడు కూడా వాళ్ళు సస్టైన్ అవ్వగలగాలి. దట్ ఈస్ సెక్యూరిటీ. పాయింట్ 5 ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి సార్, ఒకవేళ మనం సంపాదించిన సంపాదన 2 years వరకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం మెయింటైన్ చేసేటట్టుగా ఉండాలి. కమింగ్ టు 6.6 ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దీంట్లో ఏంటంటే సార్ ఒక ఇన్వెస్టెడ్ ఇన్కము తర్వాత ఒక ప్యాసివ్ ఇన్కమ్ 2 ఉండాలి. రైట్. సో ఏదైనా సరే ఒక బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్ ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే కవర్ అవుతూ ఇండెఫినెట్గా మనం ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతామో అన్ని సంవత్సరాలు మన దగ్గర లివింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టే డబ్బులు స్తోమత ఉండాలి. దట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అబండెన్స్. లాస్ట్ పాయింట్ అబండెన్స్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందారు, ఇంకా ఎక్కువ డబ్బులు ఉంది అంటే ఈ స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి డబ్బులు అవసరం కూడా ఉండదు, ఆ స్ట్రెస్ ఇదనేది ఉండదు, చాలా డబ్బులు ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాసివ్ ఇన్కమ్లోనో లేకపోతే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అసలు భయం, ఆ లైఫ్ స్టైల్ ఎలాగైతే వెళ్తుంటుందో దాంతోపాటు ఒక లావిష్ లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేయొచ్చు ఎప్పుడైతే అబండెన్స్ అమౌంట్ ఉంటుందో. సో ఈ 7 స్టేజెస్ కానీ ప్రతి ఒక్కరు చేయగలిస్తే, ఫ్యాక్టర్స్ దీంట్లో ఉన్నారు చేయగలిస్తే వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందగలుస్తారు.